సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు. ఒకసారి విందాం. ప్రతి ఏటా డిఎస్సి మేము నిర్వహిస్తాం. నవంబర్లో మళ్ళీ టెట్ మేము పెడుతున్నాం. సుమారుగా 3,40,000 మంది మొన్న టెస్ట్ రాశారు. అధైర్యపడద్దు, మళ్ళీ డిఎస్సి మేము నిర్వహిస్తాం. పారదర్శకంగా మళ్ళీ మేము వచ్చే సంవత్సరం డిఎస్సి ఓపెన్ చేస్తామని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు కూడా ఒకసారి రీకాల్ చేద్దాం. ఇప్పుడే లోకేష్ గారు చెప్పారు, మీకు భవిష్యత్తులో ప్రతి సంవత్సరం డిఎస్సి ఉంటుంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మీరిచ్చిన హామీ ఏదైతే ఉందో దాని ప్రకారం ప్రతి డిఎస్సి అభ్యర్థి కూడా గత 2025 డిఎస్సిలో కొన్ని లోటుపాట్లు అయితే ఉన్నాయి. ఒకే జిల్లా ఒకే పేపర్ నిర్వహించకపోవటం, వివిధ రకాల 8 పేపర్లలో పరీక్షలు పెట్టడం, కొన్ని సెషన్లో మార్క్స్ యాడ్ అవ్వడం, కొన్ని సెషన్లో మార్క్స్ యాడ్ కాకపోవటం, ఈ విధంగా రకరకాల కోర్టు కేసులు అనేవి నమోదు కావడం, జీవో నెంబర్ 77 పై కూడా అనేక రకాల కోర్టు కేసులు అనేవి నమోదు కావటం, ఈ రకంగా కొన్ని లూప్ హోల్స్ అయితే ఉన్నాయి. వాటన్నింటినీ కూడా కవర్ చేయవలసిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది అనివార్యంగా మారింది. కాబట్టి మీరు ఏదైతే హామీ ఇచ్చారో టెట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ చేస్తామని చెప్పేసి మీ మాటలు ప్రతి డిఎస్సి అభ్యర్థి కూడా నమ్మున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మొత్తంగా 13 జిల్లాల్లో అభ్యర్థులందరూ కూడా డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మీ మాట ఏదైతే ఉందో మీ మాటపై నమ్మకంతో ప్రతి అభ్యర్థి కూడా కోచింగ్ సెంటర్లలో కానివ్వండి, స్టడీ హాల్స్లో కానివ్వండి, ఇంటి దగ్గరుండి కానివ్వండి, వాళ్ళు చక్కగా ప్రిపరేషన్లో ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వారి ఆశలను నీరు కార్చే ప్రయత్నం అయితే చేయకండి. మనకి నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. మనకి స్థానిక ఎన్నికలు సర్పంచ్ ఎలక్షన్స్ అనేవి నెక్స్ట్ రాబోతున్నాయి. కాబట్టి ఈ సర్పంచ్ ఎలక్షన్స్ లోపే డిఎస్సి నోటిఫికేషన్ విడుదలవుతుందని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక విషయం మీరు గమనించాలా, సర్పంచ్ ఎలక్షన్స్ లోపు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి మీరు ఎలక్షన్స్కి వెళ్తే మీకు ఒక రకమైన రెస్పాన్స్ ఉంటుంది. మీరు డిఎస్సి నోటిఫికేషన్ అనేది మరిచి ఎలక్షన్స్కి వెళ్ళినట్లయితే డిఎస్సి అభ్యర్థుల నుంచి వచ్చే రెస్పాన్స్ అనేది ఒక రకంగా ఉంటుంది. కాబట్టి మీరు చక్కగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత మాత్రమే స్థానిక ఎన్నికలకు వెళ్తే బాగుంటుంది. అప్పుడు మాత్రమే డిఎస్సి అభ్యర్థుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి డిఎస్సి అభ్యర్థులకి ఇచ్చిన మాట ఏదైతే ఉందో మీరు మాట ప్రకారం టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదల చేసి పరీక్షలు కూడా పూర్తి చేశారు. ఇప్పుడు డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ కోసం లక్షలాది మంది డిఎస్సి నిరుద్యోగ అభ్యర్థులు అయితే ఎదురు చూస్తున్నారు. కాబట్టి డిఎస్సి అభ్యర్థులు మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏందయ్యా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి మీరు జనవరిలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామన్న టైప్లో హామీ ఇచ్చున్నారు. కాబట్టి మనకి ఖచ్చితంగా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరిలో విడుదల చేస్తామని చెప్పేసి ఆంధ్రప్రభ అదేవిధంగా ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో కూడా పబ్లిష్ చేస్తున్నారు. కాబట్టి అభ్యర్థులు నోటిఫికేషన్ కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. నోటిఫికేషన్కి సంబంధించి ఎప్పుడు విడుదలవుతుంది ఏంది కథ, దీనిపై ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అధికారులు ఖచ్చితంగా రెస్పాండ్ కావాల్సిన అవసరం అయితే ఉంది. ఒక స్పష్టమైన క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే మనకి ఏపీ డిఎస్సి వెబ్సైట్లో చూసినట్లయితే స్పెషల్ డిఎస్సికి సంబంధించిన సిలబస్ అనేది పీడిఎఫ్ రూపంలో పొందుపరుచున్నారు. ఓకే, వెరీ గుడ్. మనకి నార్మల్ డిఎస్సికి సంబంధించి కూడా సిలబస్లో ఏదైనా మీరు యాడింగ్స్ అనేవి చేయబోతున్నారా ఏంది, ఏదైనా చిన్న చిన్న అంశాలు అనేవి యాడ్ చేస్తున్నారా, సిలబస్లో ఏదైనా ఒక 5% చేంజ్ ఏదైనా చేయబోతున్నారా అనేది కూడా, సిలబస్లో ఏదైనా ఒక 5% లేదా 1% ఏదైనా చేంజ్ వస్తుందా, ఒకవేళ వస్తే స్పెషల్ డిఎస్సికి సంబంధించిన సిలబస్ పీడిఎఫ్ అనేది ఏ విధంగా వెబ్సైట్లో అందుబాటులోకి తెచ్చారో నార్మల్ డిఎస్సికి సంబంధించి కూడా సిలబస్ పీడిఎఫ్ అనేది అందుబాటులోకి తీసుకురండి. మీరు గతంలో పేపర్ స్టేట్మెంట్లు కూడా ఇచ్చున్నారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ అధికారుల నుంచి వస్తున్న డేటా అంటూ, అంటే కంప్యూటర్కి సంబంధించిన సిలబస్ అనేది మనకి స్పెషల్ డిఎస్సి సిలబస్ పీడిఎఫ్లో యాడ్ చేశారు. కాబట్టి నార్మల్ డిఎస్సికి సంబంధించిన సిలబస్లో కంప్యూటర్కి సంబంధించి ఐసీటీ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించిన ఏవైనా అంశాలు యాడ్ చేస్తున్నారా, యాడ్ చేస్తే ఆ యాడ్ చేసిన అంశాలతో కలిపి మనకి నార్మల్ డిఎస్సికి సంబంధించిన సిలబస్ పీడిఎఫ్ని కూడా వెబ్సైట్లో అందుబాటులోకి తక్షణమే తీసుకురావాలని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా ఆశగా కోరుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ ముందు నుంచి అడుగుతుందే, గత 2025 డిఎస్సిలో ఒకే జిల్లా ఒకే పేపర్ నిర్వహించకపోవటం వల్ల చాలామంది క్వాలిటీ క్యాండిడేట్లు కూడా జాబ్ మిస్ అయిన పరిస్థితి, అక్కడ లక్ అనే దానికి ఆస్కారం ఏర్పడడం వల్ల జరిగింది. కాబట్టి ఒకే జిల్లా ఒకే పేపర్లో డిఎస్సికి సంబంధించిన పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. 5-10 సంవత్సరాలలో రిటైర్మెంట్స్ అనేవి భారీగా జరుగుతున్నాయి. కాబట్టి భారీ సంఖ్యలో రిటైర్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. కాబట్టి
ఈ డిఎస్సి ద్వారా ఈ 2026 డిఎస్సి ద్వారా 6,500 నుంచి 10,000 పోస్టులకి తగ్గకుండా నోటిఫికేషన్ రావాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. మినిమం ప్రతి జిల్లాలో కూడా పోస్టులు అయితే ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి 6,500 నుంచి 10,000 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆశాజనకంగా 10,000 పోస్టులతో డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ కానీ విడుదల చేసినట్లయితే ఖచ్చితంగా స్థానిక ఎన్నికలు సర్పంచ్ ఎలక్షన్స్లో మీకు చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీరు డిఎస్సికి సంబంధించిన అంశం అనేది నెగ్లెక్ట్ చేసి ముందుకు కానీ వెళ్ళినట్లయితే దానికి సంబంధించి డిఎస్సి అభ్యర్థుల నుంచి మీకు ప్రతికూల పరిస్థితులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ మాట ప్రకారం టెట్ నోటిఫికేషన్ వచ్చింది, విద్యాశాఖ మంత్రి గారు మీ మాట ప్రకారం టెట్ నోటిఫికేషన్ వచ్చింది, పరీక్షలు పూర్తయ్యాయి, రిజల్ట్ కూడా వచ్చింది. మీ మాట ప్రకారం టెట్ తర్వాత వెంటనే మనకి డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రావాల్సి ఉంది. 100% ఖచ్చితంగా వచ్చి తీరాలి. అభ్యర్థులకి మీరు ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఏటా డిఎస్సి అన్నారు. కాబట్టి మనకి 2026లో ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటన్నింటితో కలుపుకుని గత డిఎస్సిల్లో పోస్టుల భర్తీ కాకుండా మిగిలిపోయిన పోస్టులు మనకి ఏవైతే అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లకు సంబంధించి మీరు నియమించారో ఆ పోస్టులన్నీ కలుపుకుని దాదాపుగా 10,000 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక వయోపరిమితికి సంబంధించిన జీవోపై కూడా మీరు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. గతంలో మాదిరిగానే వయోపరిమితికి సంబంధించిన ఏదైనా సడలింపులు అనేవి ఇచ్చే అవకాశం ఉందా అనేది కూడా అభ్యర్థులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఓసీ అభ్యర్థులకి 44 సంవత్సరాలు అనేది 47 సంవత్సరాలకి పొడిగించాలి ఓసీ క్యాండిడేట్లకు అని చెప్పేసి అభ్యర్థులు అయితే కోరుకుంటూ ఉన్నారు. దానిపైన కూడా మీరు క్లారిటీ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. స్పెషల్ బిఎడ్ కోర్సులు చేశారో వారికి సంబంధించి ఒకవేళ స్పెషల్ డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ వస్తే దానికి సంబంధించిన సిలబస్ అనేది 2026కి సంబంధించిన పీడిఎఫ్ ఫార్మేట్ రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చారు కదా. నార్మల్ డిఎస్సికి సంబంధించిన సిలబస్ పీడిఎఫ్ కూడా ఇదే తరహాలో వెబ్సైట్లో అప్డేట్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అధికారులు ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా దీనిపై రెస్పాండ్ కావాల్సిన అవసరం అయితే ఉంది. అభ్యర్థులు మెయిన్గా ఈ అంశంపై కాస్త క్లారిటీ అయితే కోరుకుంటూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఆల్రెడీ మనకి స్పెషల్ డిఎస్సికి సంబంధించిన సిలబస్ పీడిఎఫ్ అనేది రావడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ పీడిఎఫ్ అనేది మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను. మన రామ్ రమేష్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్లో కూడా షార్ట్ వీడియో అనేది పెట్టున్నాం. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమిటి, సిలబస్ అనేది ఏమిటి అనేది మీరు ఇక్కడ క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. ఇది స్పెషల్ డిఎస్సికి సంబంధించిన సిలబస్ పీడిఎఫ్. ఈ పీడిఎఫ్ అనేది రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను, లేదంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. డైరెక్ట్గా మీరు వెబ్సైట్లోకి వచ్చి కూడా ఈ పీడిఎఫ్ అంతా కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. పేపర్ 1 ఎస్జిటి, పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి స్పెషల్ డిఎస్సికి సంబంధించిన సిలబస్ కంప్లీట్గా మీకు ఇక్కడ అందుబాటులో ఉంది. ఇక ఇదే మాదిరిగా నార్మల్ డిఎస్సికి సంబంధించిన సిలబస్ పీడిఎఫ్ని కూడా వెబ్సైట్లోకి తీసుకురావాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. డిఎస్సి అభ్యర్థుల నుంచి మెయిన్ రిక్వెస్ట్ ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించి పాఠశాల విద్యాశాఖ అధికారులకి నార్మల్ డిఎస్సికి సంబంధించిన సిలబస్ పీడిఎఫ్ని కూడా వెబ్సైట్లో మీరు సిలబస్ పీడిఎఫ్ అనేది అందుబాటులోకి తీసుకొచ్చేసినట్లయితే నార్మల్ డిఎస్సికి సంబంధించి చక్కగా చదువుకునే అవకాశం అయితే ఉంటుంది. మనకి గతంలో సిలబస్ పీడిఎఫ్ అనేది ఏ విధంగా ఉందో, గత డిఎస్సికి సంబంధించిన సిలబస్ ఏదైతే ఉందో అదే విధంగా ఉంటుంది. మనకి 10th క్లాస్కి సంబంధించి కొత్త పాఠ్య పుస్తకంలోని అంశాలు అనేవి చదువుకోవాల్సి ఉంటుంది. అంటే గత డిఎస్సికి సంబంధించి 10th క్లాస్ ఓల్డ్ ఉండేది, ఇప్పుడు 10th క్లాస్కి సంబంధించి కొత్త పాఠ్య పుస్తకాలు అనేవి చదువుకుంటారు. రిమైనింగ్ సిలబస్ పీడిఎఫ్ అనేది యాజ్ ఇట్ ఈజ్ మీకు యూజ్ అవుతుంది. ఒకవేళ ఐసీటీ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించిన ఏదైనా సిలబస్లో యాడ్ చేసినట్లయితే అప్పుడు ఆ అదనపు అంశాలు కూడా మీరు చదువుకుంటే సరిపోతుంది. ఓకే గైస్, ఇది సిలబస్కి సంబంధించిన క్లారిటీ. అఫీషియల్ పీడిఎఫ్ అనేది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వస్తే ఇంకా చాలా బాగుంటుంది. విద్యాశాఖ మంత్రి హామీ ప్రకారం టెట్ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. టెట్ కంప్లీట్ అయింది, ఖచ్చితంగా ఇప్పుడు డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదల చేయాలి. వేలాది మంది టెట్ క్వాలిఫై డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అధికారులందరూ కూడా దయచేసి ఈ అంశంపై మీరు స్పందించవలసిన అవసరం అయితే ఉంది. నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది, కనీసం సిలబస్ పీడిఎఫ్ అయినా ఇప్పుడు అందుబాటులోకి మీరు ఎందుకు తీసుకురావడం లేదు, ఈ అంశాలపై కాస్త స్పందిస్తే అభ్యర్థులు ప్రశాంతంగా చదువుకునే అవకాశం అయితే ఉంటుంది. మనకి మార్చి నెలతో 10th క్లాస్కి సంబంధించి కానివ్వండి, ఇంటర్మీడియట్కి సంబంధించిన కానివ్వండి పరీక్షలన్నీ కంప్లీట్ అయిపోతాయి. కాబట్టి మార్చ్ తర్వాత మాత్రమే స్థానిక ఎన్నికలకు సంబంధించిన ఎలక్షన్ కోడ్ రావడం కానివ్వండి, స్థానిక ఎన్నికల ప్రాసెస్ అనేది మార్చి నెల తర్వాత మాత్రమే స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ ఫిబ్రవరి మార్చి నెలలో డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి అభ్యర్థులు అయితే కోరుకుంటూ ఉన్నారు. చాలా సమయం అయితే ఉంది కాబట్టి ఎలక్షన్ కోడ్ కంటే ముందుగానే మీరు డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదల చేయాలి విద్యాశాఖ మంత్రి గారు. లేదంటే మాత్రం డిఎస్సి అభ్యర్థులు కాస్త ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల స్థానిక ఎన్నికలకు ముందే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి కానీ మీరు ఎలక్షన్స్కి వెళ్ళినట్లయితే స్థానిక ఎన్నికలకి మీకు ఒక రకమైన రెస్పాన్స్ ఉంటుంది.
మీరు డిఎస్సి అంశం పట్టించుకోకుండా మీ ఇష్టారాజ్యంగా ముందుకు వెళ్ళినట్లయితే రెస్పాన్స్ అనేది వేరే రకంగా ఉంటుంది. అది మీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. మీరు ఇచ్చిన హామీ టెట్ తర్వాత డిఎస్సి అన్నారు. టెట్ అయిపోయింది. డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది తక్షణమే విడుదల చేయండి. దయచేసి ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అధికారులు నార్మల్ డిఎస్సికి సంబంధించిన సిలబస్ పీడిఎఫ్ కూడా వెంటనే వెబ్సైట్లోకి అందుబాటులోకి తీసుకురండి. దయచేసి ఈ డిఎస్సి అంశంపై రెస్పాండ్ కావాలి విద్యాశాఖ మంత్రి గారు. ఈ కళ్ళతో డిఎస్సి అభ్యర్థులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు రెస్పాండ్ అవుతారని చెప్పేసి కోరుకుంటూ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం. ధన్యవాదాలు.